ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండు, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సాగు భూములు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్తో ఈ నెల 27వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాం. అది మన కడప నగరం నుండే ప్రారంభించాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అధికారానికి వచ్చి 7 మాసాల అనంతరం కూడా కలెక్టర్స్ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నారు, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతున్నారు తప్ప ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఏ ఒక్క జిల్లాలో కూడా ఒక్కరికి కూడా ఇంటి పట్టా ఇచ్చిన పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో అప్పుడు కూడా మేము కోరాం 2 సెంటు 3 సెంట్లు ఇవ్వమని. కానీ ఆయన సెంటున్నర ఇచ్చాడు. కొన్ని చోట్ల నివాస యోగ్యంగా లేవు, కొన్ని చోట్ల అసలు వాళ్ళకి పట్టా ఇచ్చారు తప్ప వాళ్ళకి ప్లేస్ ఎక్కడో వాళ్ళకి చూపలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే మీరు ఎన్నికల వాగ్దానం ఇచ్చినట్లుగా అందరికి కూడా ఇవ్వాలి. ఈ 2 మాసాలలోగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా 2 సెంటు 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఫ్రీ హోల్డ్ పేరుతో ఏదైతే లక్షలాది ఎకరాల భూములు, పేదల భూములు, అసైన్ ల్యాండ్స్ అవన్నీ కూడా పెద్దలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దానిపైన ఉక్కుపాదం మోపాలి. ఎందుకంటే ఇవాళ ఎస్సీ, దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాల వారు, కడు పేదవారు ఎవరికైతే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా పెద్దవాళ్ళకు కట్టబెట్టడానికి ప్రయత్నం జరిగింది. వాటన్నిటి కూడా మళ్ళీ పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంజరు భూములు, మిగులు భూములు, ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందుకు సాగుతాం. ప్రతి పేదవానికి ఇళ్ల నిర్మాణం జరగాలి. ప్రతి వ్యవసాయ కూలికి కూడా కుంటో భూమి కావాలి. దున్నేవానికి భూమి దక్కాలనే పోరాటాన్ని కూడా ఉధృతం చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసేటువంటి వాగ్దానాలు మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఎర్ర జెండా ఎత్తామంటే ఊరికనే ఎత్తలేదు. చంద్రబాబు గారు నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి ఇళ్ల స్థలం దక్కేంత వరకు ఎర్ర జెండా దించేది లేదు.